ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు. నువ్వు ఎవరు నిన్ను తిట్టిందా? ఎవర్రా మా ఆయన తిట్టిందా? ఎవర్రా? అరే మేము ఎలక్షన్ ముందు హామీలు ఇస్తామని చెప్పింది ఎందుకు? ఓటు వేయించుకుంటే మళ్ళీ కథ మళ్ళీ చూద్దామని చెప్పినాము. మీకు చెప్పినాం మేమా ఇస్తామని హామీలా? నువ్వేమే టెన్షన్ పడుతున్నా, నువ్వు కొంచెం బయట తిరిగేటప్పుడు భద్రంగా తిరుగు నువ్వు, సరేనా? ఉంటా. అది చూసారా, హామీలు ఇస్తామంటాం, నెగ్గి వరకేనంట. ఒకటి చెప్తున్నా నేను, అన్ని వయసుకు సంబంధించిన మాటలు దగ్గర ఒకటి లేవు. పిల్లి గుడ్డితో ఎలాగైతే చూపించిందంట, అలా ఉంది మా కర్మ ఇది. ఇంకో విషయం ఏంటంటే, హామీలు ఇస్తామంటే ప్రజలు ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వేశారు. అర్థమైందా? ఆయన ఏదైనా చేయగలరు అని గెట్స్ ఉన్న మనిషి అయినా అని ఇవన్నీ చెప్పే అవసరం నాకు లేదు. నీ వయసుకు సంబంధించిన పనులు నువ్వు చెయ్యి, ఓకేనా? ఆయన భద్రత గురించి నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నట్టు. ముందు నీ భద్రత చూసుకో, వెనకాల నీ కుటుంబం గురించి ఆలోచించుకో. నీ వయసుకు సంబంధించిన పనులు నువ్వు చెయ్యి. లేదు ఇదిగా చదువుకో, చదివెక్కట్లేదు అనుకో పెళ్లి చేసుకో, అత్తగారికి దొబ్బే. అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోలు, పిచ్చి పిచ్చి మాటలు, ఏదో ఏదో అసలు నీ మొఖానికి ఓటు ఉందా అమ్మా? మొఖానికి ఓటు ఉందా? నా నోరు నా నాలుగు కంట్రోల్ ఎందుకు చేసుకుంటున్నానంటే, నువ్వు ఆడపిల్లవే, చిన్నపిల్లవే, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను నేను. ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడామంటే మనకు అర్హత ఉందా లేదా, మన స్థాహత ఏంటి, మన వయసు ఏంటి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో సంస్కారం నేర్చుకుని ఏడవండే ఎవరైనా సరే. ఏదో 10 రూపాయలు చాలట్లు కొని ఇచ్చేస్తాను, లేకపోతే 100 రూపాయలు ఏదైనా తినడానికి ఇచ్చేస్తాను, వీడియో చేయడం కాదమ్మా అది. నీ వయసుకు సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడు. నువ్వు ఓటు హక్కుదారు నువ్వు కాదు. ఇంకో విషయం అంటే, ఇదే నాకు ఇలాగే నువ్వు ట్రోల్ చేసినట్టు నాకు కనపడితే నేను నేమే ట్రోల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను కానీ తర్వాత బూతులు వస్తాయి. పర్లేదు, నా మీద ఏం పెట్టుకున్నా పర్లేదు, జాగ్రత్త, సరేనా?